దేవుడికి మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం కదా అండి. మన కోసం రక్తాన్ని చిందించి మనము నరకంలోనికి వెళ్ళకూడదని మనల్ని కాచి కాపాడిన దేవుడికి మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన ఎలాగైనా చేస్తాడండి. పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలిగిన గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆయన ఎలాగైనా చేస్తాడు. ఆయనకి మన జీవితంలో కార్యం చేయడం అల్పమైన విషయం, కానీ నువ్వు దానికోసమే ఆధారపడి ప్రభా ఎప్పుడయ్యా నువ్వు నాకు అన్యాయం చేశాయా. ఎంతోమంది ఆశీర్వదింపబడుతున్నారు, ఆత్మీయ స్థితి లేకపోయినా వారు ఆశీర్వాదంలో ఉన్నారు, కానీ నేనేంటి ప్రభా నిన్ను హత్తుకొని ఉన్నా. కాదు, ఇంకా ఇంకా దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడి కోసం కనిపెట్టు. ఆయన నన్ను చంపినను, ఎలా అయితే యోబు పలికి ఉన్నాడో, ఆయన నన్ను చంపినను నేను ఆయన మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను అని, నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను అని యోబు ఏ విధంగా చెప్పారో, నువ్వు నేను కూడా ఆయన మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం. కాబట్టి నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు. దేవా నాకు సహాయం చేయి, నాకు తోడే ఉండు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, పరిపూర్ణంగా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, దేవుడు అన్యాయం చేయడు. ఇప్పుడు చెప్పండి, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తారా అని నువ్వు అంటున్నావు కదా. దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు. నా జీవితంలో అంత ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసం, యోబు లాంటి విశ్వాసం, అబ్రహాము జీవితంలో ఆ యొక్క మృతతుల్యమైన ఆ యొక్క గర్భము నుంచి ఆకాశ నక్షత్రాలు వలె, ఇసుక రేణు వలె సంతానం కలిగజేసిన అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉందా? అయ్యో నువ్వే కార్యం జరిగించి ప్రభా నాకు అన్యాయం చేయి, అటువంటిది కాదు. విశ్వాసం కలిగి ఆయన యొక్క కార్యాల కోసం, ఆయన చేసే అద్భుతాల కోసం మనము వేచి ఉందాం, కనిపెడదాం, ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నింపడినందుకు వందనాలయ్యా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో దేవా తండ్రి, నువ్వు సహాయంను దయచేయండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి తండ్రి. నా జీవితంలో దేవుడు కార్యం జరిగించగలడా ప్రభా? నీకు మా జీవితంలో కార్యం జరిగించడం ఒక అల్పమైన విషయమయ్యా తండ్రి. సహాయంను దయచేయండి, నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే ప్రభా నీ యందు నేను విశ్వాసం ఉంచకుండా ఏదేదో మాట్లాడానయ్యా, అన్యాయం చేశాడు దేవుడు, నా జీవితంలో కార్యం జరిగించట్లేదని ఈ లోకానుసారమైన మాటలు నేను మాట్లాడాను ప్రభా, నన్ను క్షమించయ్యా ప్రభా, నన్ను క్షమించి నీ కృపలో ప్రభా యేసయ్యా నాకు ఇంకా ఇంకా నీ యందు విశ్వాసం కలిగే ఆత్మీయ స్థితిని నా జీవితంలో కలిగించు. నువ్వే తోడేండి నడిపించు ప్రభా. సమస్తాన్ని చెయ్యగలవని, నువ్వు చేయలేనిది ఈ లోకంలో లేదు, ఇంకా రాదు అన్న దృఢమైన విశ్వాసాన్ని నేను ఉంచడానికి సహాయమును దయచే. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, నిలబెట్టండి, కార్యం జరిగించండి. నువ్వే సహాయం దయచేయండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా ఎంటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో. ప్రభా నాకు కార్యం జరగట్లేదయ్యా కాదు ప్రభా, నీ యందే నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఎలా అయితే మృతతుల్యమైన శారా యొక్క గర్భాన్ని ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని కలగచేసావో, ఎలా అయితే యోబు తన కన్నీటిలో తన బాధలో దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నానని అటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా అయితే ఆ భక్తులు చూపించగలిగారో, నేను కూడా అటువంటి విశ్వాసంతో నీ వైపు చూసి గొప్ప ఆత్మీయ స్థితిని నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మనము అటువంటి ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసంలోనికి నువ్వు నేను రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు కార్యం చేస్తాడా అటువంటి మాటలు కాకుండా, దేవుడు ఎలా అయినా నా జీవితంలో కార్యం చేసి నన్ను నిలబెట్టగలడు అన్న విశ్వాసంలోనికి మనం వచ్చుం గాక. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ అటువంటి విశ్వాసంలో మనం నిలబడడం గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.